అమెరికా యూనివర్సిటీలో స్టూడెంట్స్కి స్టూడెంట్ వీసా రావాలంటే అసలు ఏం చేయాలి? స్టూడెంట్ వీసా రావాలంటే ఫస్ట్ వాళ్ళు ఏంటి అంటే కొన్ని ప్రీ రిక్వజిట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత అడ్మిషన్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ద అడ్మిషన్ వాళ్ళు డిఫరెంట్ యూనివర్సిటీస్కి రీచ్ అవుట్ అవుతారు. అండ్ దెన్ రీచ్ అవుట్ అయినప్పుడు యూనివర్సిటీ I-20 అని ఒకటి ఉంటుంది, వీళ్ళకి ఇస్తారనమాట అది. సో I-20 ఏంటి అని అంటే జస్ట్ లైక్ ఎన్ అడ్మిషన్. సో వీళ్ళు డ్యూ డెలిజెన్సీ చేసి స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటే ఏ యూనివర్సిటీస్ బాగున్నాయి, లేదు మెకానికల్ చేయాలంటే ఏది బాగుంది, సివిల్ చేయాలంటే ఏది బాగుంది అనేది వాళ్ళు డ్యూ డెలిజెన్సీ చేసి ఆ పర్టికులర్ యూనివర్సిటీస్ని చూస్ చేసుకొని వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి I-20 ఇష్యూ చేయమని అడుగుతారు. ఇష్యూ చేసిన తర్వాత ఏంటి, అది ఫస్ట్ స్టెప్. తర్వాత ఈచ్ యూనివర్సిటీకి ఫీ స్ట్రక్చర్ అది డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఆ ఫీ స్ట్రక్చర్ని అంటే ఇప్పుడు ఒక $50,000 అవుతుంది మీరు మాస్టర్స్ కంప్లీట్ చేయాలి అని అన్నప్పుడు. సో ఆ $50,000 మీకు ఎబిలిటీ టు పే ఉంది అని చూపించాలి. అంటే ఆ $50,000 నేను కట్టగలుగుతాను అంటే మీ పేరెంట్స్ ద్వారా సపోర్ట్ చేసుకొని కడతారా, అంటే లేదు మీరు ప్రీవియస్గా ఆల్రెడీ ఒక కపుల్ ఇయర్స్ ఉద్యోగం చేసి అలా కడతారా, లేదు మీకు యాసెట్స్ ద్వారా కడతారా, బ్యాంక్ లోన్స్ తీసుకుంటారా, ఇట్లా. బాటమ్ లైన్ ఏంటి అని అంటే మీరు నేను ఆ ఫీజు కట్టగలుగుతాను, వచ్చి అక్కడ క్వాలిఫైడ్ అంటే కొన్ని ప్రీ రిక్విజిట్ ఎగ్జామ్స్ రాసి దానికి క్వాలిఫై అయ్యి వచ్చి కడతాను అని అనుకున్నప్పుడు వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు. సో అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఏంటి అని అంటే మీరు ఇక్కడ అంటే మీరు ఏ లొకేషన్లో ఉంటున్నారో అక్కడ US కాన్సులేట్ని రీచ్ అవుతారు. రీచ్ అవుట్ అయ్యి ఒక స్పెసిఫిక్ ఫామ్ ఉంటుంది మీకు DS-160 అని. దాంట్లో మీ డీటెయిల్స్ అంతా ఫిల్ అవుట్ చేసి ఫింగర్ ప్రింటింగ్, ఫొటోస్ అదంతా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు అక్కడ ఆఫీసర్తో. సో అప్పుడు ఆఫీసర్ సాటిస్ఫై అవుతే అంటే మీరు F1లో నేను ఒక పలానా యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే వెళ్ళాలనుకున్నప్పుడు ఆఫీసర్ అడగొచ్చు మిమ్మల్ని, అంటే ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నావు అని. సో మీరు ఆ ఆఫీసర్ని సాటిస్ఫై చేయాలి. అంటే ఆ రకమైన అంటే సాటిస్ఫై చేసే సమాధానం ఇచ్చినప్పుడు అప్పుడు రిక్వైర్మెంట్స్ మీరు మీట్ అయ్యారు అంటే క్వాలిఫికేషన్ వైజ్గా, ఫైనాన్షియల్ వైజ్గా మీరు మీట్ అయ్యారు అనుకున్నప్పుడు ఆఫీసర్ మీకు వీసా అప్రూవ్ చేస్తారు. వీసా అప్రూవ్ అయిన తర్వాత ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది మీరు అక్కడికి వచ్చేది. అంటే మీరు అంటే క్లాసెస్ మీకు ఇంకొక 2 monthsలో స్టార్ట్ అవుతాయంటే అంత ముందుగా రావాల్సిన పని లేదు. మేబీ ఒక 10 days 15 days ముందు ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఆ స్కెడ్యూల్స్ అంతా యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అండ్ ట్రావెల్ అకార్డింగ్లీ. ఎక్కువగా ముందుగా రావడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు టెంపరీ మీకు B1 అంటే B2 విజిటర్ వీసా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతో ఏంటంటే మీరు మళ్ళీ కంట్రీ బయట వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. సో కీప్ ద టైమ్ లైన్స్ ఇన్ మైండ్ ఆల్ ద టైమ్. సో ఎప్పుడెప్పుడు రావాలి, ఏ టైంకి మాకు క్లాసెస్ ఉన్నాయి, ఓరియంటేషన్ క్లాసెస్ ఎప్పుడు జరుగుతున్నాయి అని పెట్టుకొని అండ్ సాటిస్ఫాక్టరీగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేయడము ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. అంటే మీరు రీజనింగ్ చెప్పగలగాలి, ఈ పలానా యూనివర్సిటీయే నేను ఎందుకు చూస్ చేసుకుంటున్నాను, మీ ఫీజు ఎవరు కడతారో అన్నప్పుడు కూడా సాటిస్ఫాక్టరీగా సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో ఉంటే దెన్ యూ విల్ బి గుడ్ టు గో గెట్ ఏ పాజిటివ్ వీసా వచ్చే అవకాశం ఉంటుంది.